సరిగ్గా 125 క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ బయట కూర్చొని చదువుకున్నారు. దీనికి కారణం కింది వర్గాలకు చెందిన వారిగా ముద్ర వేయడమే. అయితే ఇప్పటికీ కూడా లక్షల మంది పిల్లలు స్కూల్ బయట నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ప్రస్తుతం జాతి వివక్ష స్థానంలోకి పేదరికం వచ్చి తిష్టవేసింది. ప్రజెంట్ ట్రెండ్ ఎలా మారిపోయిందంటే పిల్లలు చదివే స్కూల్స్ అక్కడ ఫీజుల స్థాయిని బట్టి ధనవంతుల స్టేటస్ నిర్ణయిస్తున్నారు. తమ పిల్లలు చిన్న స్కూల్లో చదివితే అదేదో అవమానంగా భావిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. దీంతో చిన్న స్కూళ్ళు మూతపడుతుంటే కార్పొరేట్ స్కూళ్ళు రాజ్యమెళ్తున్నాయి. ఇక గవర్నమెంట్ స్కూళ్ళ విషయానికి వస్తే వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. క్రమక్రమంగా గవర్నమెంట్ స్కూల్ ఐసీయూలోకి వెళ్ళిపోతున్నాయి. మన దేశంలో 25 కోట్ల మంది పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూళ్ళు మధ్యతరగతి వాళ్ళ నడ్డి విరగొడుతున్నాయి. పేద పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళల్లో వెళ్ళి చదవడం కాదు కదా, ఆ స్కూల్ గేట్ వరకు వెళ్ళడం కూడా ఒక కలలాగా మిగిలిపోయింది. షాపింగ్ మాల్స్ రేంజ్లో వాటి ఇంటీరియర్ ఉంటుంది. స్కూల్స్లో చదువు కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తల్లిదండ్రుల శాలరీల మీద ఆధారపడి కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు నిర్ణయిస్తున్నారు. విద్య ఆధారంగా విద్యార్థులు టీచర్ల అవసరాలకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించే పరిస్థితులకు కాలం చెల్లింది. జ్ఞానానికి నిలయంగా ఉండాల్సిన పాఠశాలలు లాభాలు గణించే కంపెనీలుగా మారిపోయాయి. పోనీ ఇంత ఖర్చు చేసి చదివించినా అక్కడి పిల్లలకు మంచి జీతాలతో ఉన్నత ఉద్యోగం వస్తుందంటే అది కూడా లేదు. అయితే నిరుద్యోగులుగా మిగిలిపోవాలి, లేదంటే 15,000కు ఏదో చిన్న పని చేసి జీవితం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఏడాది ఫీజు సామాన్యుడి ఏడాది ఖర్చులకు సమానంగా మారిపోయింది. చదువుకోవడం కాస్త చదువు కొనడంలా వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇండియాలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైంది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్వప్నం నిర్వీర్యమైపోయింది. దేశం కోసం ఏమైనా చేయాలనే తపన అలాగే మిగిలిపోయింది. భారత్లోని యువకులను ఒక ఇంజనీర్గా, డాక్టర్గా, సైంటిస్ట్గా తీర్చిదిద్దాలన్న ఆశయం అడియాసగా మారిపోయింది. వీటన్నిటికీ కారణం ఒక్కటే, పేదరికం అనే వైరస్. ప్రస్తుత సమాజంలో ధనవంతుడి కొడుకు ధనవంతుడిగాను, పేదోడి కొడుకు పేదోడిగాను మారిపోతున్నాడు. ఇదిలా ఉంటే సరిగ్గా 47 ఏళ్ల క్రితం మన దేశంలో 74% మంది పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదివేవారు. 22% మంది విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యను అభ్యసించేవారు. ఇకపోతే 4% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునేవారు. కానీ కొన్ని సర్వేల గణాంకాల ప్రకారం 50% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, 35% మంది ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు కష్టపడి ఒక పూట తినక తమ పిల్లల భవిష్యత్తు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు పంపించి ఉన్నత భవిష్యత్తును అందించాలని తపన పడుతున్నారు. 2015లో ఒక సంస్థ చేసిన సర్వేలో 73% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్ల వైపుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు, విద్యా బోధన ప్రమాణాలు బాగా ఉన్నాయని అభిప్రాయపడినట్లు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కొన్ని స్కూళ్లను తీసుకొచ్చింది. అదే కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ పేరుతో కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. దీనిని ముందుగా మెట్రో నగరాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసి క్రమంగా వాటిని డెవలప్ చేసింది. ఇక ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే స్కూల్ బిల్డింగ్ సరిగ్గా ఉంటే టీచర్ అందుబాటులో ఉండరు. టీచర్ అందుబాటులో ఉన్నా స్కూళ్ల భవనాలు సరిగ్గా ఉండవు. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో చాలా వెనుకబడి ఉండటం ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. అందుకే పిల్లలు స్కూల్ ఎగ్గొడుతూ ఉండే సందర్భాలు మనకు చాలా కనిపిస్తుంటాయి. దీనిని అధిగమించడం కోసం ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పథకం తీసుకొచ్చింది. పేరెంట్స్ను, స్టూడెంట్స్ను అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి కొత్త కార్యక్రమాలు చేపట్టింది. ఇలా ఎన్ని చేసినప్పటికీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ విఫలమవుతూ వస్తోంది. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించినప్పటికీ తమ పిల్లలను స్పెషల్గా ట్యూషన్స్కు, కోచింగ్ సెంటర్లకు పంపించడమే కొత్త ట్రెండ్ లాగా మారిపోయింది. ఇక 2024 విషయానికి వస్తే కోచింగ్ ఇండస్ట్రీ ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ నంబర్ 1 ప్లేస్లో నిలిచింది. తల్లిదండ్రులు తమ పిల్లవాడి భవిష్యత్తు కోసం మంచి స్కూల్స్లో చేర్పించడమే కాకుండా కోచింగ్ సెంటర్లకు కూడా వేలు ఫీజులు చెల్లించి పంపిస్తున్నారు. స్కూల్లో 8 నుంచి 10 గంటలు చదువుకున్నా చాలదన్నట్లు మరో 4 గంటలు అదనంగా స్పెషల్ కోచింగ్ పేరుతో విద్యను అభ్యసిస్తున్నారు. ఇలా రోజుకు 12 గంటలకు పైగా చదువుపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు దాపరించాయి. 2019లో తల్లిదండ్రులు తమ పిల్లల కోచింగ్ సెంటర్ల ఫీజుల కోసం ఏకంగా 1.75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఇందుకు ప్రత్యేక నిదర్శనం.
అప్పటి దేశ బడ్జెట్ కంటే ఎక్కువ చెల్లింపులు జరిగినట్లు ఒక సర్వేలో వెల్లడైంది. ఇకపోతే దేశంలో చాలా మంది ప్రైవేట్ స్కూళ్లపై మొగ్గు చూపడంతో కార్పొరేట్ విద్యకు బాగా డిమాండ్ పెరిగింది. స్కూల్ ఫీజు కంటే కూడా అడ్మిషన్, డొనేషన్ ఫీజుల మోత మారుమోగుతోంది. ఊహ తెలియని వయసు నుంచి నర్సరీ పిల్లలకు కనీసం ₹1,00,000 డొనేషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అది కాకుండా ప్రతి ఏడాది ఫీజులు అదనంగా పే చేయాలి. ఈ స్థాయిలో ప్రైవేట్ స్కూళ్లు చదువుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. సెంట్రల్ సర్వే ఫౌండేషన్ గణాంకాల ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో 44.2% మంది పిల్లలు తమ క్లాసులకు సంబంధించిన పాఠాలతో పాటు ముందు తరగతులకు సంబంధించిన పాఠాలు కూడా అభ్యసిస్తున్నట్లు వెల్లడైంది. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో 65.1% మంది పిల్లలు సరైన సదుపాయాలు లేక చదువుకునేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. పైగా కోచింగ్ ఫీజులు చెల్లించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయినట్లు చాలా మంది విద్యావేత్తలు గుర్తిస్తున్నారు. ఇకపోతే దేశవ్యాప్తంగా 2025 లెక్కల ప్రకారం 10 లక్షలకు పైగా స్కూళ్లలో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్న టీచర్లలో చాలా మందికి వివిధ రకాల పనులకు పురమాయిస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఉదాహరణకు సర్వేల పేరుతో ఇంటింటికి పంపించడం, ఎన్నికల విధులు నిర్వహించేందుకు టీచర్లకు ప్రత్యేకంగా డ్యూటీలు వేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా జనాభా లెక్కలకు సంబంధించిన డేటా కలెక్ట్ చేసేందుకు టీచర్ను నియమిస్తున్నాయి ప్రభుత్వాలు. అసలే టీచర్ల కొరతతో సతమతమవుతుంటే వారిని ఇలా ప్రత్యేక కార్యక్రమాలకు ఉపయోగించుకోవడంతో చదువు చెప్పేవారే కరువవుతున్నారు. పైగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే సెలవులు తప్పనిసరి, ఏ చిన్న పండుగ వచ్చినా హాలిడేలు ఉంటాయి. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన పిల్లలకు చదివేందుకు అవకాశం లేకుండా పోయింది. సాధారణంగా ప్రజలు ట్యాక్స్ల రూపంలో చెల్లించిన డబ్బును మంచి విద్య అందించేందుకు ఖర్చు చేయాలి. అలా చేస్తూ ఖర్చు చేస్తున్న దేశాల్లో ఎడ్యుకేషన్ చాలా బాగా అభివృద్ధి చెందింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫిన్లాండ్లో 93% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నారు. ఇక కెనడా విషయానికి వస్తే యూనిఫామ్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు అన్ని ఫ్రీగా గవర్నమెంటే అందిస్తోంది. అది కూడా కేవలం పన్నుల రూపంలో వసూలైన డబ్బులతో. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ ఎన్ని లక్షల కోట్ల పన్నుల రూపంలో చెల్లించినా మెరుగైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయన్నది అందరికీ తెలిసిన నిజం. మన దేశంలో సామాన్యుడు కూడా కనీస పన్ను చెల్లిస్తున్నాడు. అయితే వారి పిల్లలకు గొప్ప విద్యను అందించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. పిల్లల చదువు కోసం తిరిగి ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. పిల్లల చదువుకు అవసరమైన పుస్తకాలు అందించడం కోసం స్కూల్ యూనిఫామ్ పేరుతో బస్సు రవాణా తదితర మౌలిక సదుపాయాలు, ఎక్స్ట్రా యాక్టివిటీస్ల పేరుతో అదనంగా ఫీజులు గుంజుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలంటే భయంగాను, ప్రైవేట్ పాఠశాలల్లో అయితే భారంగాను మారిపోయింది. ఇలా భయానికి భారానికి మధ్య మగ్గిపోతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. భారత ప్రభుత్వం విద్య కోసం దేశ జీడిపిలో కేవలం 5% నిధులను మాత్రమే ఖర్చు చేస్తోంది. సాధారణంగా యునెస్కో లెక్కల ప్రకారం కనీసం 6% దేశ జీడిపిలో విద్యపై ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ రూల్స్ను ప్రభుత్వం పాటించకపోవడంతో విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2023 యాన్యువల్ స్టేటస్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం 15 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 20% మంది పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. చిన్న పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఇక బాలికల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో బడికి వెళ్లే చాలా మంది విద్యార్థినులు లైంగిక దాడులకు గురవుతున్నారు. దీని కారణంగా వారి తల్లిదండ్రులు బడికి మాన్పించి త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తున్నారు. దీంతో విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఇది దేశ అభివృద్ధికి తరుగుదలకు కారణమైంది. విద్య లేని కారణంగా ఉపాధి లేక సరైన సంపాదన కరువై నిరుద్యోగుల శాతం, నిరక్షరాస్యత శాతం పెరుగుతోంది. తద్వారా దేశ ప్రగతి కుంటుపడినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, మంచి శిక్షణ పొందిన అధ్యాపకులు, సమయానికి పుస్తకాలు పంపిణీ జరగాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు తల్లిదండ్రుల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. తమ బిడ్డలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్నప్పటికీ తమ కలలను సాకారం చేసుకోగలుగుతున్నారన్న అభిప్రాయానికి వస్తారు తల్లిదండ్రులు. తద్వారా గవర్నమెంట్ స్కూళ్లలో చదివే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలల దందా క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 125 నాటికి ఇప్పటికీ ఉన్న తేడా. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయినప్పటికీ మన దేశ పరిస్థితుల్లో ఆశించినంత మేర మార్పులు కనిపించడం లేదు. నాడు సామాజిక వివక్ష కారణంగా నిరక్షరాస్యులు పెరిగిపోతుంటే నేడు ఫీజుల మూత కారణంగా విద్య అందని ద్రాక్షగా మిగిలిపోయింది.
పైన చెప్పుకున్న వాటిపై కనీసంగా ఫోకస్ పెట్టి ప్రణాళికలు రచించి అమలు చేస్తే మన దేశ విద్యా వ్యవస్థ కూడా ఫిన్లాండ్, కెనడాలతో పోటీ పడుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఈ అంశం పైన మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బిగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.